అది ఆరోపణ, ఇంకా దానికి తెలివి తక్కువ. అది ముచ్చటనే ఈడియట్లు మాట్లాడుకునే ముచ్చట అది. మన ప్రభుత్వం కోర్టు కొట్టేది నిలబడుతుంది కదా. మరి కోర్టును కొట్టేమని పోయింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. కోర్టుకు పోతారు మీరే, మళ్ళీ ఆరోపణ పెడతారు మీరేనా? అందుకే ఈడియట్స్ అంటాం కదా మేము. ఎందుకంటాం చెప్పండి? ఇది ఈడియట్స్ మాట్లాడితే ఎవరు మాట్లాడే ముచ్చట? ఇంకోటి పోయిందండి అధికార ప్రతినిధి కూడా దాసోత్సవం అని. ఏబిసిడి జిఎఫ్జిహెచ్ ఎన్నైతే బీసీలలో మన గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపుల ప్రకారం రిజర్వేషన్ చేయాలని పోయింది. అంటే ఏంది? ఎలక్షన్ పెట్టద్దని, ఎలక్షన్ జరగద్దని. 1,30,000 మందికి జరుగుతుంది ఇప్పుడు ఎన్నిక, వార్డు మెంబర్లను కలుపుకుంటే. అంటే ఈచ్ వార్డులో గవర్నమెంట్ పోయి ఆ వార్డులో ఉన్న బీసీలు అందులో ఈ గ్రూపులు లెక్కబెట్టి ఏ గ్రూప్ వాళ్ళని ఎక్కుంటే వాళ్ళకి రిజర్వేషన్ చేయాలి ఆ వార్డు. ఇది ఎన్నేళ్ళకు 5 ఏళ్ళకి అవుతుందా? జరిగే పని ఇది. అది కూడా పోయినోడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అదే కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు ఆరోపణలు పెడతారా? ఇక వాళ్ళు ఈడియట్స్ అనకపోతే ఏమంటారండి? డెఫినెట్గా అంటారు. ఇక ఇప్పుడు ఇన్ని రోజులు ఊకోమిగా. ఎస్, డెఫినెట్గా ఈడియట్స్ లాగా మాట్లాడితే ఈడియట్స్ అనవలసి వస్తుంది, ప్రజల ముందు నిలబెట్టాల్సి వస్తుంది, తప్పదు. నిన్నగాక మొన్న కదా వాళ్ళు ఏం సొల్లు మాట్లాడిందండి. ఎన్ని పిచ్చి ఆరోపణలు, ఎన్ని పసలేని మాటలు వాళ్ళు మాట్లాడింది. నేను చెప్పిన 100 సీట్లు మేము ఆల్మోస్ట్ గెలిచినాం కదా. ఒక 5-6 మాకు సర్ప్రైజ్ అయినది తప్పితే వాస్తవానికి నేను చెప్పిన సంఖ్య మాకు వచ్చింది కదా. 20 రాలే వీళ్ళ బతుకులకు. ఇంకా కూడా మాట్లాడతారా? ఒక 6 నెలల మౌనం పాటించాలి కనీసం. ఇంత జల్దే బజార్కి ఎక్కి మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా మాడితే ఏమంటారు? ఇవ్వరు చెప్పలేదు. గమ్మతం ఏందాను? దానికంటే ఎక్కువ పోయినామా బాబు? మా యాక్ట్ చదువును, మేము యాక్ట్ని పెట్టి పాస్ చేసినామా బాబు. ఇట్ ఇస్ అన్ యాక్ట్, నాట్ ఏ మియర్ జియో. యాక్ట్ను సాధారణ కొట్టే కోర్టులు. ఒక్కరు మాట్లాడరా? మాట్లాడమంటావా చంద్రబాబు? సిక్స్ 6:30 పోవచ్చు. ఇప్పుడు ఒక విషయం చెప్పానండి ఇక్కడ, ఇది స్పష్టంగా చెప్పాల్సిన అక్కడ కూడా ఉంది. నిన్న మనం కూడా ఇష్టం వచ్చినట్టు వెళ్తుండే ఆయన. ఇక నోటికి మొక్కాలి. ఒక్క నిమిషం ఆగ్ కదా, ఈ చిన్న ముచ్చ కదా చాలా పెద్ద ముచ్చ. ఎందుకంటే పెద్ద చరిత్రనే ఉంది. రాష్ట్రం విడిపోయి 5 ఏళ్ళు అయిందండి. అది విడదీసింది ఇవ్వాలండి పార్లమెంటు. ఇక అది అయిపోయింది, ఫినిష్. మళ్ళీ రివర్స్ కాదు. మిడకాయ తలకాయ మీద ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా వాళ్ళ ప్రజలకు ఇబ్బంది జరగకుండా వెంటనే హైకోర్టుకి మార్చుకోవాలి, అంతే కదా. 5వ ఏడు గడిచిపోతుంది. ఇక ఈ అడవులకు దానికి అర్థం ఉన్నదండి. చంద్రబాబు నాయుడుకి ఏమైనా మెదడు ఉన్నట్ట? ఏమనుకోవాలి? ఒకటి. రెండవది, ఏది పడితే అది మాట్లాడితే చెల్తుందని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. దానికి అడమైన ఓటు పేపర్లు ఉన్నాయి, వాళ్ళు డబ్బా ఓటు వ్యాన్ కొట్టుడు. అవునండి, అది జరుగుతుంది కదా, చూస్తున్నాం కదా, ప్రతిరోజు చూస్తున్నాం కదా. అది జరుగుతుంది ఇక్కడ. తమాషా డ్రామా అయిపోయింది ఇక్కడ. ఈ తెలుగు రాష్ట్రాలలో పెద్ద కథ అయిపోయింది. ఇది ప్రజలు తెలుసుకుంటారు కదా, చేస్తాం ఆ పని కూడా 100%. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మోస్ట్ అన్ఫార్చునేట్. చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి ఏమైనా అర్థం పర్థం ఉన్నదండి? తల తోక ఉందా? చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి కదా, బాధ్యత గల వ్యక్తి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే డిసెంబర్ నాటికి మేము వెళ్ళిపోతాము, మేము సిద్ధంగా ఉన్నాం వెళ్ళడానికి అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు. మేము అఫిడవిట్ ఫైల్ చేస్తాం. వీళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఇక్కడనే ఉండొచ్చు, ఈ భవనంలో 2 కోర్టు జరగచ్చు, కోర్టు సపరేట్ చేయండి సరిపోతుంది మాకు, వాళ్ళు నిలగొట్టగానే మేము ఫైల్ చేస్తాం. మా అఫిడవిట్ వాళ్ళ అఫిడవిట్ 2 చూసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే డిసెంబర్ వరకు వాళ్ళు పోతామన్నారు కదా. గవర్నమెంట్గా ఇచ్చింది అఫిడవిట్, చంద్రబాబు నాయుడు వ్యక్తి కాదు కదా.
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చింది అఫిడవిట్స్ ఎవరికి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకు ఇచ్చి బాధ్యత గల గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ లోపల అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు కావచ్చు. అందువల్ల 1 జనవరి నుంచి 2 courts షాల్ బికమ్ ఫంక్షనల్ అని జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా, లేకపోతే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర వేరే ఉపాయం లేదు ఇక.